స్వాగ్ స్వాగానికి వంశానికి స్వాగతం భయ్య మన ఈ మూవీ రివ్యూ వీడియోలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మనది శ్రీ విష్ణు గారు తీసిన ఫిలిం. సో ఈ ఫిలిం అనేది ఎలా ఉన్నది ప్రీమియం షో చూసి రావడం జరిగింది. సో నాకు ఎలా అనిపించింది అనేది మనము ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు ఛానల్కి ఏమైనా కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రైలర్ చూస్తే మీకు అస్సలు అర్థం కాకపోవచ్చు. అంటే ఆ కొత్త కొత్త క్యారెక్టర్స్ అవన్నీ ఏంటి అదంతా ఏం చూపెడుతున్నారు అన్నట్టు ప్రతి ఒక్క క్వశ్చన్ మార్క్ అయితే వచ్చేస్తుంది. అదంతా రావాలి, అదంతా మీరు క్లారిఫై కావాలి అంటే ఫిలింని చూడాల్సిందే. ఓకే, మనకు ఫిలిం ఎలా ఉంటుంది ఏందనేది మనం మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే 1500వ శతాబ్దంలో స్టార్ట్ అవుతుంది అన్నట్టు స్టోరీ. స్వాగనిక వంశానికి చెందిన ఆ వ్యక్తి ఎవరు అంటే మన రితువర్మ గారు అండ్ మన హీరో గారు రితువర్మ అండ్ మన శ్రీ విష్ణు గారు ఒక మేజర్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్వాగనిక వంశానికి కథన వారసుడు ఎవరు అనేది వెతకడానికి స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది ఏంది అనేది మీరు మూవీ చూసినది. నేను ఇంకెక్కువ చెప్తే కూడా మీకు అర్థం కాదు. అండ్ ఈ ప్రజెంట్ జనరేషన్లో కూడా అసలుకి ఈ స్వాగనికి వంశానికి ఎవరు అన్నట్టు అదొకటి కాన్సెప్ట్ తిరుగుతూ ఉంటుంది. సో ఇలా జనరల్ ఇదిగా మనకు చూస్తూ ఉంటాం ఫిలింలో అని చెప్తాను. అండ్ ఫిలింలో నాకు నచ్చిన యాక్స్ప్రెస్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి భయ్య. ఫిలింలో నాకు నచ్చిన సీన్స్ వచ్చేసరికి మన డ్యూయల్ క్యారెక్టర్స్ కొంతమంది అండ్ మన రితువర్మ గారి క్యారెక్టర్ కానివచ్చు. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకొక క్యారెక్టర్ భయ్య మీకు తెలుసు జరుగా ఆఫ్టర్ ది లాంగ్ టైం మన మీరా జాస్మిన్ గారు కూడా ఈ ఫిలింలో కనిపించడం జరిగింది. అది కూడా ఒక మంచిదని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం నాకు నచ్చింది. అంటే అది అందరికి నచ్చుతుంది అని చెప్పలేను. నాకు పర్సనల్గా ఈ ఫిలింకి సంబంధించి నచ్చినట్టు అనిపించింది. వెన్ కమింగ్ టు సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే అదంతా అనిపించలే భయ్య. ఇది జస్ట్ ఓకే ఇష్లో అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బాగా అనిపించింది కంపేర్ టు సెకండ్ హాఫ్ అని చెప్తాను. అంటే నాకు ఈ క్లైమాక్స్ బాగానే ఉంది. కానీ మన శ్రీ విష్ణు గారి ఫిలిమ్స్ గురించి చూసుకుంటే ఒకటే ముక్క చెప్పచ్చు. ఏ మూవీతో నచ్చినా చాలా డిఫరెంట్ మూవీతో వస్తారు. అంటే కొంచెం డిఫరెంట్ ఫిలింతో, అంటే ఒకటి ఈ ప్రజెంట్ జనరేషన్లో ఉన్నట్టు కాకుండా కొన్ని డిఫరెంట్తో వస్తారు. సో అది నాకు నచ్చుతుంది మన శ్రీ విష్ణు గారి గురించి. సో ఓవరాల్గా ఇదే ఉంటుందా ఇంకా మూవీలో ఏమైనా ఉండదా ఫన్ అని అంటే ఫన్ మాత్రం ఆక్సం ఉంటుంది. అంటే అది అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. అది చెప్తున్నా. కనెక్ట్ అయ్యే పీపుల్కి మాత్రము అది ఆపలేరు, మీరు నవ్వుతూ ఉంటారు థియేటర్లో అని చెప్తాను. ఒకవేళ మీరు అలా ఉండకపోతే ఇక కనెక్ట్ కాకపోతే అది మీ పైన డిపెండ్ ఉంటుంది, అది మనం ఏం చేయలేం. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయి ఈ విష్ణు గారి క్యారెక్టరైజేషన్స్ కానివ్వచ్చు, లేకపోతే ఆ డ్యూయల్ రోల్ కొంతమంది ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేశారు అది కానివ్వచ్చు, చాలా బాగా ఆసం అనిపిస్తుంది. సో మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఓవరాల్గా స్వాగ్ అనే మూవీ ఇలా అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ మళ్ళీ మంచి కలుసుకున్నాం. బాయ్ టాటా గైస్.